వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను అర్బన్ హెల్త్ సెంటర్లకు అధిక నిధులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. నల్గొండ పట్టణంలోని లైన్వాడ అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై ఫోకస్. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు సౌకర్యాలను సైతం మెరుగుపరిచింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రులతో పాటు పట్టణ కేంద్రాలలో అర్బన్ హెల్త్ సెంటర్లు, మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తుంది. అయితే జనాభా పెరుగుదలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల సంఖ్య పెంచి 24 గంటలు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు నల్గొండ పట్టణంలో పలు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో లైన్వాడ అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవల గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు అందించేందుకు గాను అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రికి తాకిడి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా రోగులకు అన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. I'm working here as a medical officer in Urban Primary Health Center in New Linewada. We have around 56,000 population జనాలు ఉన్నారు. 11 వార్డ్స్ ఉన్నాయండి మా పరిధిలో. ఆశాస్, ఏఎన్ఎంస్ మొత్తం స్టాఫ్ కలిపి 40 మెంబర్స్ ఉన్నారు. సో రిగార్డింగ్ ఇక్కడ సర్వీసెస్ అనేది అర్బన్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయండి. మీ టెస్ట్లతో పాటు మీరు ఫ్రీగా ఇక్కడ టెస్ట్లైనా కానివ్వండి, మందులైనా కానీ మీరు తీసుకోగలుగుతారు. సో రిగార్డింగ్ సీజనల్ డిసీజెస్ గురించి ఏంటంటే ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మీరు దగ్గు, జలుబు, సర్ది, కొంచెం జ్వరం రావడం జరుగుతుందండి. సో దట్ ఈస్ కామన్. ప్రెజెంట్గా అయితే ఏమీ ఫీవర్ కేసెస్ అంత ఎక్కువగా రిపోర్ట్ ఏం కావట్లేదండి. నార్మల్ జనరల్ ఫ్లూ. సో మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ దాట్ ప్లీజ్ మీరు కన్సర్న్ డాక్టర్ని, ఒక ఫిజిషియన్ని హాస్పిటల్కి వచ్చి చూయించుకోండి. ఇక్కడ మన దగ్గర అన్ని టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఫీవర్ ప్రొఫైల్ కూడా మేము చేస్తామండి. సో మెడిసిన్స్ కూడా మీకు తగినది ఇస్తాము. ఆర్ఎంపీఎల్స్ దగ్గర వెళ్ళి మీరు డైరెక్ట్గా ఫ్లూయిడ్స్ ఎక్కియడం, లేకపోతే ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, అన్నెసెసరీ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చూయించుకొని ఇక్కడ మెడిసిన్స్ మీ డయాగ్నోసిస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. అండ్ రిగార్డింగ్ ఈ ఫీవర్ సర్వే గురించి మనం యాక్చువల్గా యాజ్ ఏ ఫీల్డ్ సర్వేస్ అన్నీ జరుగుతున్నాయండి. రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతాయి. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ కొంచెం టైట్ ఏరియాస్ ఇక్కడ మున్సిపాలిటీకి చెప్పడము, క్లీనినెస్, శానిటేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నామండి. ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి తక్కువగా ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అవ్వడము, ఇంకా డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా మీద చాలా కేసెస్ని ఎంత లిమిట్ అయితే అంత చేయగలమని ప్రయత్నం చేస్తున్నామండి. సో మీ తరఫు నుంచి కూడా మీరు ప్రివెన్షన్స్ అనేది పాటించాలి కంపల్సరీగా. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అండ్ శానిటేషన్ అనేది మీరు కంపల్సరీగా చేసుకోవాలండి. మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పక్కన చెత్త అంతా పడేయకుండా మీ కంపల్సరీ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి. ఈగలు రాకుండా కూడా, ఈ నౌ సీజన్ ఈజ్ అబౌట్ ఫ్లైస్, సో ఈగలు రాకుండా కూడా ఉండడానికి ఎంత లిమిట్ అయితే అంతవరకు చెప్పండి. అండ్ ఆల్సో మీ ఫుడ్ ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిదండి. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కుక్ ఫుడ్ తీసుకోండి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఫిల్టర్ వాటర్ లేకపోతే బాయిల్ చేసుకున్న వాటర్ మీరు లిమిట్ చేసుకోండి. సో దట్ యూ క్యాన్ లిమిట్ యువర్, మీకు హెల్దీ ఇమ్యూనిటీ పెంచడానికి తోడ్పడతాయండి. సో అండ్ మా ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళందరూ ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ అండ్ అంగన్వాడీస్ హ్యావ్ లైక్ ఫీవర్ సర్వే, డోర్ టు డోర్ సర్వే నడుస్తున్నారండి. ఎన్ని ఫీవర్ కేసెస్ ఏమైనా రిపోర్టెడ్ ఉన్నాయా లేవా చూడడానికి. సో మీరు దయచేసి ఇక్కడ దగ్గర ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లైన్వాడకు వచ్చి మీ టెస్ట్లు మాతో చెకప్ చేయించుకొని మందులన్నీ ఫ్రీగా తీసుకోగలుగుతారండి.